ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూలై 30వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఒక ముఖ్యమైన ప్రకటన. నేటి నుండి విజయవాడ గాడ్స్ లవ్ మినిస్ట్రీస్లో 104 గంటల ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థన ఆగస్టు 3వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 10 గంటల వరకు కంటిన్యూగా ఈ ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయటానికై ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టే దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం మెదక్ జిల్లా చేగుంట మండలం. ఈ చేగుంట మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజల రక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా చేగుంట మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజలను మీరు దర్శించండి. అయా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యమం ఈ మండలంలో కలుగునట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ చేగుంట మండలంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజలందరి మనోనేత్రాలను మీరు వెలిగించండి. దేవా, మండలంలో ఎంతమంది సేవకులైతే ఉన్నారో వారందరిపై మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరే వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లూకాసు వార్త 12వ అధ్యాయం ప్రారంభం నుండి శిష్యులకు అనేక విలువైన మాటలను తెలియచేస్తూ పరిసయ్యుల విషయంలో, శాస్త్రుల విషయంలో, సద్దుకయ్యుల విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభు తెలియచేస్తున్న విషయాన్ని మనం ఈ 12వ అధ్యాయంలో నేర్చుకుంటూ ఉన్నాం. 49వ మాటలో ప్రభు అన్నారు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతని అది ఇదివరకే రగులుకొని మండవలని నేనెంతో కోరుచున్నాను అన్న మాట గత దినాలలో మనం డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ఈ మాటను ధ్యానిస్తూ వచ్చాం. ఈ 50 మాటలో ప్రభు ఏమంటున్నారంటే, అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. శ్రోతలు గమనించాలి, ఆయన బాప్తిసం గురించి
ఆయన ఇబ్బంది పడటం లేదు. ఆయన సిలువ బలియాగమనే బాప్తిస్ము నెరవేర్చబడాలని, దాని నెరవేర్పు కొరకు ఆయన నిరీక్షణ కలిగిన వాడుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. తెలుగు బైబిల్లో తర్జునామా ఇబ్బంది పడుతున్నానని ఉంది, కానీ దీని సరైన అర్థం ఏంటో చెప్పనా? నేను దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. దేని కొరకు యేసు ప్రభులు వారు ఎదురు చూస్తున్నారు? సర్వలోక మానవాళి పాప క్షమాపణ రక్షణ కొరకై వధించబడిన గొర్రెపిల్లగా ఆయన మారటానికి సిద్ధపడుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో ఏదైనా నెరవేరు వరకు, మీ ప్రార్థనా జీవితం నెరవేరు వరకు, మీ సమర్పణ నెరవేరు వరకు, నీ సాక్ష్యం నెరవేరు వరకు డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వెనుకకు తిరగవద్దు. ఏ దర్శనంతో అయితే మీరు పిలువబడ్డారో, ఏ ప్రణాళికల చేత అయితే మీరు పడ్డబడ్డారో, ఏ పరిస్థితుల్లో అయితే ఈ ప్రభు ప్రేమను రుచి చూశారో, అది నెరవేర్చబడి వరకు మీరు చల్లారిపోవద్దని ఒక అభిషేకం కలిగిన దైవ సేవకుడిగా మనవి చేస్తున్నాను. ప్రభు అంటున్నారు, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. అది ఇబ్బంది పడటం కాదు, అది నెరవేరు వరకు ఆయన నిరీక్షణ కలిగిన వాడుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ సంకల్పం చొప్పునైతే భూలోకానికి వచ్చాడు, ఏ ఉద్దేశం చొప్పునైతే భూలోకానికి వచ్చాడు, ఏ తండ్రి చిత్తాన్నైతే నెరవేర్చడానికి మానవ రూపికి లోకానికి వచ్చాడో, అది నెరవేరు వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీ జీవితంలో వచ్చే ఏ పరిస్థితికి మీరు తొందరపడద్దు. అది నెరవేరే వరకు మీరు ఎదురు చూస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మీ పక్షాన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న మీ జీవితంలో ఏదైతే నెరవేర్పు లేదని, ఏదైతే జరగలేదని, ఏదైతే అలాగ కుదురుబాటు కాలేదని అవిశ్వాసంలోనికి జారిపోయేవేమో, నిరీక్షణ లేని వారిగా పడిపోయి ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయం ఆయన సిలువ బలియాగం కొరకు ఎదురు చూసినట్లుగా ఒక నిరీక్షణ కలిగిన వాడివిగా, ఒక నిరీక్షణ కలిగిన దానివిగా ఎదురు చూడు. ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను లేదా ఎదురు చూస్తున్నాను మీరు మాట్లాడారు. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, మంచి దేవుడా నీకు వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు తండ్రి. దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవా మేము ఎదురు చూసేవారంగా నీ చిత్తం కొరకు, నీ ఉద్దేశం కొరకు, మీ ప్రణాళికల కొరకు, మీ కార్యాల కొరకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని బలపరిచి మీ నామానికి మీరు మహిమను పొందుకోండి. గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.